వెల్కమ్ టు తెలుగు ప్రభా టీవీ. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఆంధ్రప్రదేశ్ లో గత కొద్ది రోజులుగా జిల్లాల పునర్విభజనపై నెలకొన్నటువంటి ప్రతిష్టంభనకు, ఒక సందేహాలకు, ప్రశ్నలకు తెర తొలగింది. మొత్తానికి ఏపీలో కొత్తగా 3 జిల్లాల్ని ఏర్పాటు చేస్తూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సో ఈ నిర్ణయం జిల్లాల పునర్విభజన అంశానికి సంబంధించి ఒక వివాదంగా మారింది. దీనిపై రానున్న కాలంలో ఎలాంటి వ్యతిరేకత వస్తుందో తెలియదు, కానీ ప్రస్తుతానికైతే ఏపీ కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయం కాస్త వివాదాస్పదంగానే ముగిసిందని చెప్పాలి. ఎందుకంటే ఏపీలో గత ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు గతంలో ఉన్నటువంటి 13 జిల్లాల్ని ఒక పార్లమెంట్ ను ఒక జిల్లాగా పరిగణిస్తూ దాదాపు 25 జిల్లాలు ఏర్పాటు చేయవలసి ఉంది. కానీ మన్యం ప్రాంతం పరిధి ఎక్కువగా ఉండడంతో, భౌగోళికంగా చాలా ఎక్కువ విస్తీర్ణంతో కలిగి ఉండడంతో పరిపాలన సౌలభ్యం కోసం మన్యం జిల్లాను 2గా విభజించారు. దాంతో మొత్తం 25 కాకుండా 26 జిల్లాలు ఏర్పడ్డాయి గత వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు. ఆ తర్వాత దానిపై కొన్ని ప్రాంతాల నుంచి, ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాలను అటు ఇటు మార్చే విషయంలోను, కొన్ని కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలోను, ముఖ్యంగా మార్కాపురం, మదనపల్లి ప్రాంతాల్లో కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో అప్పట్లో కొన్ని అభ్యంతరాలు, కొన్ని డిమాండ్లు వినిపించిన పరిస్థితి. దీనిపై 2024 ఎన్నికల సందర్భంగా అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీలో భాగంగా జిల్లాల పునర్విభజనని మరోసారి పునఃసమీక్షిస్తామని చెప్పి ప్రకటించిన పరిస్థితి. సో ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎప్పుడు జరుగుతుందా అని ఒక మీమాంస నెలకొంది. మొత్తానికి చాలా కాలంగా జిల్లాల పునర్విభజనపై చాలా ఒక ప్రతిష్టంభన నెలకొంది. కొత్తగా 6 జిల్లాలు ఏర్పడతాయని, ఒకసారి కొత్తగా 5 జిల్లాలని, కొత్తగా 3 జిల్లాలని, ఇలా వివిధ రకాల వాదనలు, వివిధ రకాల పరిశీలనలు తెరపైకి వచ్చిన పరిస్థితి. మంత్రి వర్గ సబ్ కమిటీ కూడా దీనికి సంబంధించినటువంటి అధ్యయనంతో దాదాపు 3 జిల్లాల్ని కొత్తగా ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించిన పరిస్థితి ఉంది. అయితే ఆ తర్వాత జరిగిన క్రమంలో కొత్తగా 5 రెవెన్యూ డివిజన్లు కూడా ఏర్పాటు చేయవలసిన పరిస్థితి ఉందని చెప్పి తెలిసిన పరిస్థితి. ఈ క్రమంలో మొత్తానికి ఈ నెల 31లోగా జిల్లాల పునర్విభజనపై ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే 2026 నుంచి సెన్సస్ ఉండడంతో జిల్లాల పునర్విభజన అనేది చేపట్టకూడని పరిస్థితి. సో ఈ క్రమంలో కేవలం 2 రోజుల్లోనే, అంటే 31వ తేదీలోగా ఏపీ ప్రభుత్వం జిల్లాల పునర్విభజనపై ఒక క్లియర్ కట్ స్టాండ్ తీసుకోవాల్సిన నెసెసిటీ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఇవాళ ఏర్పడినటువంటి ఏపీ కేబినెట్ సమావేశంలో కీలకమైన నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం. దీనికి సంబంధించి ఏపీలో ముఖ్యంగా 3 కొత్త జిల్లాలని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత గతంలో ఉన్నటువంటి ఒక జిల్లాను పూర్తిగా రద్దు చేసింది. దాంతో 26 జిల్లాలు కాస్త 29 జిల్లాలు అవ్వాలి. కానీ ఒక జిల్లా, గతంలో ఉన్నటువంటి ఒక జిల్లా రద్దు చేయడంతో 28కి పెరిగింది. అంటే కొత్తగా ఇప్పుడు 26 నుంచి 28 జిల్లాలుగా ఆంధ్రప్రదేశ్ ఉండనుంది. దీనికి సంబంధించినటువంటి గెజెట్ నోటిఫికేషన్ మరో 2 రోజుల్లో, అంటే ఎల్లుండ విడుదలయ్యే అవకాశం ఉంది ఖచ్చితంగా. అయితే ఈ క్రమంలో కొత్త జిల్లాలు ఏమి ఏర్పడుతున్నాయంటే, ఇందుకు ముందుగా వినిపించినట్టే మదనపల్లి, చిత్తూరు జిల్లా నుంచి మదనపల్లె కేంద్రంగా మదనపల్లె కొత్త జిల్లా ఏర్పడుతుంది. ఆ తర్వాత ప్రకాశం జిల్లాలోని మార్కాపురం కేంద్రంగా మరో కొత్త జిల్లా ఏర్పడుతుంది. సో ఈ 2 జిల్లాలు ఏర్పడడంతో పాటు మన్యం ప్రాంతం నుంచి రంపచోడవరం మరో కొత్త జిల్లాగా ఏర్పడుతుంది. దీనికి ప్రధాన కేంద్రంగా రంపచోడవరం ఉండనుంది. ఇది గతంలో వైసీపీ ప్రభుత్వం జిల్లాల పునర్విభజన చేపట్టక ముందు తూర్పు గోదావరి జిల్లాలో అంతర్భాగంగా ఉండేది రంపచోడవరం. ఆ తర్వాత మన అరకు జిల్లా పరిధిలోకి వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు కొత్తగా రంపచోడవరం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పడింది, మొత్తం 7 రెవెన్యూ డివిజన్లతో కలిపి. సో ఇది కాకుండా మరో 5 కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తుంది. ఇక రద్దు చేసిన జిల్లా అన్నమయ్య జిల్లా. గత వైసీపీ ప్రభుత్వంలో రాయచోటి, రాజంపేట, రైల్వే కోడూరు, ఈ 3 ప్రాంతాలతో కలిపి, ఈ 3 నియోజకవర్గాలతో కలిపి గత వైసీపీ ప్రభుత్వం అన్నమయ్య జిల్లాను ఏర్పాటు చేసింది. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏపీ కేబినెట్ ఇవాళ తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా అన్నమయ్య జిల్లాను పూర్తిగా రద్దు చేసింది. అన్నమయ్య జిల్లా పరిధిలో వచ్చే రాయచోటిని మదనపల్లికి కొత్త జిల్లాకు కేటాయించింది. ఆ తర్వాత రాజంపేటను కడప జిల్లాలోకి కలిపిన పరిస్థితి. ఇక రైల్వే కోడూరును తిరుపతి జిల్లాలోకి మార్చింది. సో ఇప్పటికే తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి గూడూరు నియోజకవర్గాన్ని తిరిగి పాత జిల్లా, అంటే గూడూరు గతంలో నెల్లూరు జిల్లా పరిధిలో ఉండేది, గతంలో పునర్విభజన జరగక ముందు. సో తిరిగి గూడూరును ఇప్పుడు తిరిగి నెల్లూరు జిల్లాలో కలుపుతూ కేబినెట్ ఆమోదం తీసుకుంది. సో మొత్తానికి మదనపల్లి జిల్లాలో ఉన్నటువంటి 3 నియోజకవర్గాలని 3 జిల్లాల్లో కలుపుతూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకోవడమే కాకుండా అన్నమయ్య జిల్లాను పూర్తిగా రద్దు చేసింది. సో రాయచోటిని మదనపల్లి జిల్లాలోకి, రాజంపేటను కడప జిల్లాలోకి,
రైల్వే కోడూరును తిరుపతి జిల్లాలోకి మార్చింది. తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాకు తిరిగి నెల్లూరు పాత జిల్లా పరిధిలోకే గూడూరును మార్చిన పరిస్థితి. దీనికి సంబంధించి కేబినెట్ ఇవాళ కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇవి కాకుండా మరో 5 కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు కూడా ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. మొత్తానికి గత దాదాపు 6-7 నెలలుగా కొత్త జిల్లాల ఏర్పాటుపై నెలకొన్నటువంటి ప్రతిష్టంభనకు ఏపీ ప్రభుత్వం ఇవాళ తెరదించింది, మార్గం సుగమం చేసింది. కొత్తగా 3 జిల్లాలను ఏర్పాటు చేసింది, 1 జిల్లాను రద్దు చేసింది. అన్నమయ్య జిల్లాను రద్దు చేసి కొత్తగా మదనపల్లి, మార్కాపురం, రంపచోడవరం జిల్లాల ఏర్పాటు చేయడంతో గతంలో ఉన్న 26 జిల్లాలు కాస్త ఇప్పుడు 28 జిల్లాలుగా మారింది. సో ఏపీ ముఖ చిత్రం ఇకపై రానున్న కాలంలో 28 జిల్లాలతో ఏపీ ఉండబోతోంది. ఆంధ్రప్రదేశ్ 28 జిల్లాలతో ఉండబోతోంది. దీనికి సంబంధించినటువంటి గెజిట్ నోటిఫికేషన్ ఈ నెల 31వ తేదీన వెలువడనుంది. సో అప్పటి నుంచి కొత్త జిల్లాలు అధికారికంగా అమల్లోకి రానున్నాయి. సో అయితే అన్నమయ్య జిల్లాను పూర్తిగా రద్దు చేయడంపై మాత్రం పెద్ద ఎత్తున విమర్శలు అప్పుడే మొదలయ్యాయి. ముఖ్యంగా మంత్రి నియోజకవర్గం నుంచి ఆ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వ మంత్రిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అన్నమయ్య జిల్లాలోని జిల్లాను కాపాడుకోలేకపోయారు, కేబినెట్ లో ఏం చేస్తున్నారు, ఎందుకు మాట్లాడలేకపోయారు అనే విమర్శలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. మొత్తానికి అన్నమయ్య జిల్లా రద్దు వ్యవహారంతో ఒక వివాదాస్పద అంశంగా తిరిగి ఏపీ జిల్లాల పునర్విభజనపై ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయం మారింది. మొత్తానికి ఏపీ ఇకపై 26 నుంచి 28 జిల్లాలుగా మిగలనుంది.